ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో ముగిసినట్టుగా ఇప్పటికే ఈసీ ప్రకటించింది. దాదాపు 78 లక్షల పైచిలుకు ఓట్లను తొలగించినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగిందని మీరు భావిస్తూ ఉన్నారు? ఎస్ఐ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మంచిగానే జరుగుతుంది. అదేదో అన్యాయం చేస్తున్నారు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఆ లిస్టులో చూస్తే గ్రామీణ ప్రాంతాల లోపల దాదాపు చాలా జిల్లాలో 90%కు అటు ఇటు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 95% ఉన్నాయి. కాబట్టి ప్రక్రియను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ కొంత తొందరపాటుతో పనిచేస్తున్నారు ఏది అధికార యంత్రాంగం. ఆ విధంగా ఉండకూడదు. మీరు మళ్ళీ ఇప్పుడు నోటీస్ ఇచ్చి కొన్ని ఇబ్బందికరమైనటువంటి జవాబు ఏదైతే తీసుకోవాలో వాటి కేవలం ఒక నెల లోపల 90 లక్షల నోటీస్ ఇచ్చి ఒక మాసం లోపల వాటిని పరిశీలించవచ్చు అని మీరు అనుకోవడం తప్పు. సమయం తీసుకోవాలి, ఇంకొక మాసం టైం కావాలి మీకు అని చెప్పి మేమే చెప్పాము. మేము ఎక్కువ టేబుల్ వేస్తాము, ఎక్కువ మంది ఆఫీసర్లు పెడతాము అంటున్నారు. ప్రెషర్ పెట్టద్దు. ఇప్పుడేమి ఎన్నికలు లేవు తెలంగాణలో, కాబట్టి అంత తొందరపాటు అవసరం లేదు. కొంత మంచిగా మెల్లగానే చేసుకుందాము. 90 లక్షల మంది దాదాపు అటు ఇటు ఉన్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఊరికే కొంతమంది డిలీట్ చేసేసి కొంతమందిని ఇంక్లూడ్ చేసేసి హడావుడి వద్దు, జాగ్రత్తలు చేద్దాము. సమయం ఉన్నది, మనకి ఎన్నికలు లేవు ఇప్పుడు. కాబట్టి అని చెప్తే వారు మా సూచనను మంచిగా తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ మేము లెటర్ రాస్తామన్నారు, మమ్మల్ని కూడా రాయమన్నారు. మా అభిప్రాయాన్ని మిగతా రాజకీయ పార్టీలందరూ కూడా ఒప్పుకున్నారు. ఏది సమయం తీసుకోవడమే మంచిదండి ఇది. కాబట్టి 1 మంత్ బదులు ఇంకో 2 మంత్స్ పెట్టుకుందాం. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? తర్వాత ఓటర్ మహాశైల లోపల కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది కొంత నిర్లక్ష్య వైఖరితో అవపడుతున్నారు మనకి. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా యాక్టివ్గా ఫామ్స్ నింపారు, సబ్మిట్ చేశారు. ఆ విధంగా జరిగింది ప్రక్రియ. తర్వాత ఈసారి కొత్తగా మనకు అవపడింది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల పట్ల ప్రేమ పెరిగింది. చాలామంది మేము గ్రామాలలో ఓటు నమోదు చేసుకుంటాము. ఇప్పుడు పట్టణాలనే కదా, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా మా ఊర్లో చేయించుకుంటామని చెప్పి కూడా ఊర్లలో చేయించుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో కూడా చాలామంది ఓటర్స్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎన్నికలు జరిగేది, తెలంగాణ ఒకసారి జరిగేది. 2 దిక్కులో ఓట్లు వేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలామంది మేము సపరేట్గా ఒక దిక్కే ఓటు నమోదు కావాలి, లేకపోతే మేము మీద సంవత్సరం జైలు పోతారనేసరికి చాలామంది మేము ఆంధ్రాలోనే ఓట్లు చేయించుకుంటామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకటి. తర్వాత హైదరాబాద్లో ఉండి కూడా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్లో వాళ్ళ గ్రామాల్లో ఒకటినే చేయించుకుంటామని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మా గ్రామాల్లో చేయించుకుంటామని చెప్పి కూడా పోతున్నారు. మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల పట్ల, వ్యవసాయం పట్ల ప్రేమ ఉన్నట్టు ఇది ఒక సూచికగా నేను భావిస్తున్నాను. అంటే మేమేదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామో, తెలంగాణ రాష్ట్రం రావాలి, మన బతుకులు బాగుపడాలన్నందుకు ఇలా ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల పట్ల మక్కువ ఏర్పడ్డదంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టినే అది కేసీఆర్ గారి ఘన విజయంగా నేను ఆలోచన చేస్తున్నాను. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ ఓటర్లతో పోతారు? ఇప్పుడు ఎస్ఐఆర్ ఓటర్లా, లేదు అంటే వేరే ఓటర్లా? దానికి సంబంధించి ఏమైనా సమాధానం వచ్చిందా? మేము దాన్ని ప్రశ్నించలేదు. డెఫినెట్గా కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారంగానే పోతారు. ఓకే. ప్రధానంగా ఇప్పుడు ముఖ్యంగా బ్యాలెట్ ఏదైతే మనకు సంబంధించినటువంటి పోలింగ్ బూతులు ఉంటాయో, పోలింగ్ బూతులకు కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందని వింటా ఉన్నాం. దానికి సంబంధించి ఏమని చెప్పారా? ఇంతకుముందు మా సతీష్ రెడ్డి గారు అడిగారు, ఏది అక్కడ అదే కొత్త పోలింగ్ బూత్స్ జరుగుతున్నాయి కదా, మరి పాత పోలింగ్ బూత్ కొత్త పోలింగ్ బూత్కి మరి ఎట్లా కన్ఫ్యూజన్ ఉంటుందంటే, ఇప్పుడు 1200 ఓటర్స్కు ఒక కొత్త పోలింగ్ బూత్ ఉంటుంది. ఇదివరకు 1500, 2000 తగ్గించి 1200 చేశారు. కాబట్టి ఓటర్ లిస్టులో పాత నెంబర్తో పాటు కొత్త నెంబర్ ఉండాలని చెప్పి కూడా మేము సూచన చేయడం జరిగింది. కొంతమంది నా ఓటు మిస్ అయింది అనేటువంటి వాళ్ళు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటువంటి ప్లేసులకు వస్తూ ఉన్నారు. మొన్నటితో ముగిసినప్పటికీ తొలి వెలుగు ఆ ప్రాంతాలలోకి వెళ్తే ఒక 10 మంది 5 మంది అయినా కానీ కనబడుతూ ఉన్నారు. వారికి సంబంధించి మళ్ళీ ఒక ఆప్షన్ ఏమైనా ఇవ్వబోతా ఉందా ఎస్ఐఆర్ ఈ ఈసీ అంటే? చట్టం చెప్తుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ ఓటర్ కూడా ఈ ఓటర్ ఇలా పబ్లిష్ అయింది ఓటర్ లిస్ట్లో నా పేరు లేదు, ఎందుకు నా ఓటర్ లిస్ట్లో నా పేరు లేదని అనుకోకూడదు. రేపు ఉదయం పూట మళ్ళీ ఫామ్ 6 నింపిచ్చేస్తే ఓటర్ లిస్ట్లో వచ్చేస్తారు. కాబట్టి ఏ ఓటర్ది కూడా రేపు ఎన్నికలయ్యేంత వరకు కూడా ఒక నెల రోజుల ముందు వరకు కూడా ఓటర్ నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఎస్ఐఆర్ వల్ల
ఎలాంటి ఓటర్ లిస్టులకి వెళ్ళి నా పేరు పోతుంది అని భయ ఆందోళన ఎవ్వరికి ఉండవలసిన అవసరం లేదు. చట్టం గురించి చాలా స్పష్టంగా చెప్పాలి మేము మీడియా ద్వారా. ఏ ఓటర్ మహాశయుడు నా ఓటు పోయింది అనుకోవడానికి వీలే లేదు. నీ ఓటు పోయిందని నీకు తెలిస్తే రేపు పొద్దున దరఖాస్తు పెడితే ఎల్లుండి నీ పేరు నమోదవుతుంది. జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ వీటిల్లో ఏ ఓట్లు పడతాయో, అసలు మా ఓటు ఉందో లేదో అనేటువంటి కొంతమంది అది కూడా కనబడతా ఉంది. దానికి సంబంధించి మరొక ఏమైనా ప్రశ్నించబోతా ఉందా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి? ఓటర్ లిస్టులో పేరు లేదన్న వాడికి వాడు నిజంగా నాకు చిత్తశుద్ధి నా ఓటర్లో నా పేరు ఉండాలంటే రేపు పొద్దున్న అప్లై చేస్తే ఓటర్ల లిస్టులో పేరు ఎక్కుతుంది. కాబట్టి భయ ఆందోళన ఎవరికి అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పి చెప్పినగా నేను చెప్తాను. ఇది పరిస్థితి. మొత్తం మీద అడ్వకేట్గా కూడా వినోద్ గారు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఎస్ఆర్ ప్రక్రియ సజావుగా సాగింది. ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.